అందరికీ నమస్కారం అండి. నేను రమాదేవి, గృహలక్ష్మి ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మనం మురుకులు చేసుకుందామండి. జంతికలు మురుకులు అంటారు కదా. ఒక కప్పు శనగపిండి కలిపి బియ్యం పిండిలో ఇలా చేస్తే అసలు చాలా క్రిస్పీగా కరకరలాడుతూ చాలా బాగా వస్తాయండి. ఇక్కడ నేను 1 కేజీ బియ్యం పిండి తీసుకున్నానండి. ఆ బియ్యం పిండిలోకి 1 కప్పు అంటే 1 పావు అంతా శనగపిండి వేసుకోవాలండి. 1 పావు కేజీ శనగపిండి, 1 కేజీ బియ్యం పిండి తీసుకుంటే మురుకులు అనేవి చాలా టేస్టీగా వస్తాయండి, కరకరలాడుతూ వస్తాయి. ఇప్పుడు మనం బియ్యం పిండి శనగపిండి ఉంది కదండి, దానిలో 1 పావు కప్పు నువ్వులు వేసుకోవాలండి. తర్వాత సరిపడా ఉప్పు కారం మీరు ఎంత తింటారో అంత వేసుకోండి. సరిపడా ఉప్పు కారం వేసుకోవాలి. తర్వాత వాము వేసుకోవాలి. ఓమా ఒక 2-3 టీ స్పూన్ల వాము వేసుకోవాలండి. మనం పిండి కలుపుకోవడానికి వేడి నీళ్ళు పెట్టుకోవాలండి. చల్లనీళ్ళు పోయకూడదు. వేడి నీళ్ళు పోసుకుంటే చాలా బాగా వస్తాయి అన్నమాట. లోపల కారపూస అంటే ఇలా హోల్ కూడా వస్తుంది, దానిలో చాలా బాగుంటుంది. ముందు పిండిలో ఉప్పు కారము మనం నువ్వులు వేసుకున్నాం కదా, అంతా కలిసిపోయేటట్టు కలుపుకోవాలండి. ఇప్పుడు వేడి నీళ్ళు పోసుకోవాలి. వేడి నీళ్ళు మరిగినాయండి. వేడి నీళ్ళలో కొంచెం నూనె కూడా వేసుకోవాలండి. నూనె వేసుకుంటే మనకు క్రిస్పీగా మంచిగా వస్తాయి మురుకులు అనేవి. ఇప్పుడు పిండిని కలిపి మొత్తము పక్కన పెట్టేసుకోవాలండి. స్టవ్ పైన కడాయి పెట్టుకొని నూనె వేసుకోవాలండి. మనం మురుకులు వేయించుకోవడానికి నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కే లోపల పిండిని మళ్ళీ ఒకసారి ఇలా మెత్తగా కలుపుకొని పెట్టుకోవాలండి. ఇప్పుడు జంతికల గొట్టం ఉంటుంది కదండి, దానికి కొద్దిగా నూనె అనేది రుద్దేసి అందులో మనము ఈ పిండిని వేసుకొని మనం జంతికల్లాగా వేసుకుంటే ఎంతో రుచికరమైన జంతికలు రెడీ అవుతాయి చూడండి. నూనె కాగిందండి. ఇప్పుడు మనం పిండిని జంతికల గొట్టంలో వేసుకొని ఇప్పుడు మనం మురుకుల్లాగా వేసుకుందాం చూడండి. ఒక ప్లేట్ పైన నూనె రుద్దుకొని దానిపైన ఇలా వేసుకొని మీరు ఇలా కూడా వేసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్ నూనెలో కూడా వేసుకోవచ్చండి. నేను అలా చేస్తాను, ఇలా చేస్తాను, 2 రకాలుగా చేస్తామండి మేమైతే. ఇలా ఒక ప్లేట్ పైన వేసుకొని మీకు ఏ సైజు, చిన్న సైజు అంటే చిన్న సైజు, పెద్ద కావాలంటే పెద్దగా కూడా వేసుకోవచ్చండి. మనము మురుకులు వేసేటప్పుడు ఫ్లేమ్ అనేది హైలో ఉండాలండి. తర్వాత మీడియంగా మార్చుకోవాలి, మీడియం ఫ్లేమ్లో మార్చుకోవాలి. చక్కగా నిదానంగా వేయించుకోవాలండి మురుకులని. మంచి గోల్డెన్ కలర్ వచ్చినాక ఇలా తీసేయాలండి. చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి. ఇలా శనగపిండి కలిపితే బియ్యం పిండిలో చాలా అంటే చాలా బాగా వస్తాయి, రుచిగా కూడా ఉంటాయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.